హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో చెన్నంగి ఆకు పచ్చడి చేసి చూపిస్తాను. ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదాలు ఈ ఆకుకూరలు. ఇప్పటి జనరేషన్కి తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర వంటివి మాత్రమే తెలుసు. కానీ మన అమ్మమ్మల్ని అడిగితే చెప్తారు, చేలగట్ల మీద దొరికే ఆకుకూరలు ఎన్ని రకాలు ఉంటాయో, అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో. ఈ చెన్నంగి చెట్టుతో బోలెడు ప్రయోజనాలు. రహస్యం తెలిస్తే వదిలిపెట్టరు మరి. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచూ వెంటాడుతూ ఉంటాయి. ఇక జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి ఏది తినాలనిపించదు. నోరంతా చేదుగా, ఏమాత్రం రుచి లేకుండా ఉంటుంది. అవునా? అలాంటప్పుడు ఈ ఆకుకూరతో చేసిన పచ్చడి తినండి, నోటికి రుచి ఇస్తుంది. అంటే నోటికి అరుచిపోయి రుచి తెలిసేలా చేస్తుంది. ఈ చెన్నంగి ఆకునే కసివింద అని కూడా అంటారు. ఇంకా చెన్నంగి ఆకులు ఆహారంలో చేర్చి తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకు పచ్చడి ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా. ముందుగా ఆకుకూరని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. దానికి సరిపడా ఆయిల్లో మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మీరు తినే కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సిమ్లో పెట్టి వేయించుకున్నాను. అన్నీ కూడా బాగా వేగాయి. పప్పులన్నీ కూడా దోరగా వేగితేనే పచ్చడికి మంచి రుచి వస్తుంది. దాని తర్వాత కడిగి పెట్టుకున్న చెన్నంగి ఆకును కూడా వేయించుకోవాలి. ఇక్కడ మళ్ళీ నేను వేరే సెపరేట్గా ఆయిల్ వేయట్లేదండి. మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోండి. నేను తక్కువ నూనెతోనే వేయిస్తున్నాను. ఒక 5 నిమిషాలకి ఇలా కలర్ మారిపోతుంది. ఆకుకూరే కదండి, త్వరగా మగ్గిపోతుంది. ముందుగా వేయించుకున్న పప్పు దినుసులన్నిటిని మిక్సీ చేసి పెట్టుకున్నాను. కాస్తంత చింతపండు, ఉప్పు, తర్వాత చల్లార్చిన చెన్నంగి ఆకును కూడా వేసి అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో చేసిన దానికన్నా రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే చెన్నంగి ఆకుల్లో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూసుకుంటే, ముఖ్యంగా దీన్ని జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఆహారం సహించిన వారికి పెడితే త్వరగా కోలుకుంటారు. అంతేకాదండి, కడుపులో ఉండే వ్యర్థాలను కూడా బయటికి తొలగిస్తుంది. ఇంకా అనేక చర్మ వ్యాధులు, గాయాలు, వ్రణాలు తగ్గుతాయి. ఆయుర్వేదంలో దీన్ని చాలా విరివిగా వాడతారు. పక్షవాతానికి కూడా వాడతారట. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ చెన్నంగి ఆకుని మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా తెచ్చుకోండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.